హాయ్ అండి. మిడ్ నైట్ టాక్స్ ఈరోజు స్పెషల్గా ఏం లేవు. ఆ టాస్క్ నైట్ లాస్ట్ జరిగిన పైపుల టాస్క్నే చాలాసేపు జరిగింది లైవ్లో. సో అందుకే ఎపిసోడ్ రివ్యూలోనే మొత్తం కవర్ చేశాను. మిడ్ నైట్ టాక్స్ ఎపిసోడ్లో వచ్చింది రాంది మొత్తం కవర్ చేశానండి. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని చూడండి. అయితే మొత్తానికి ఈ హౌస్కి న్యూ కెప్టెన్ అయ్యారు. అది ఎవరు అని అంటే కొంతమందికి నచ్చిన కొంతమందికి నచ్చని మనిషి దివ్య అయ్యిందండి న్యూ కెప్టెన్గా. కానీ ఈ వీక్ దివ్య న్యూ కెప్టెన్ అవ్వడము తనకు నెత్తిన పాలు పోసినట్టే. ఎందుకు అంటే ఈ వీక్ ఎలాగో నామినేషన్స్లో లేదు. ఇప్పుడు నెక్స్ట్ కెప్టెన్ అయింది కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా రాదు. నెక్స్ట్ వీక్ కదా. ఇప్పుడు ఒకవేళ ఈ వీక్ కెప్టెన్ కాకపోయి ఉంటే నెక్స్ట్ ఖచ్చితంగా నామినేషన్స్లోకి వచ్చేది. మొన్న గౌరవ్ని అన్న మాటలు చాలా మందికి నచ్చలేదు. దివ్య మీద ఈ మధ్యన కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఎట్ ది సేమ్ టైము భరణి గారు దివ్య ఇద్దరు నామినేషన్స్లో ఉన్నప్పుడు దివ్యకు మహా అయితే 4 to 6% రావడమే చాలా గ్రేట్. అదే ఎక్కువ అనమాట. సో భరణి గారు ఎలిమినేట్ అయిపోయి వెళ్ళినాకనే భరణి గారి నా ఓటింగ్ బ్యాంక్ మొత్తము ఎవరికి దివ్యకు పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ భరణి దివ్య ఇద్దరు ఉంటే దివ్య ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోయేదే. సో ఇప్పుడు చెప్పండి, దివ్యని అయితే పాలు పోసినట్టే కదా. మరి అసలు 3 టాస్క్లు పెట్టినట్టు 3 రౌండ్లు పెట్టినట్టు తెలుస్తుంది. చిన్న చిన్న ఇష్యూస్ కూడా అయినాయంట. అవి ఏంటి ఏదనేది క్లారిటీ రాగానే అప్డేట్ చేస్తే ప్రజెంట్ అయితే దివ్య న్యూ కెప్టెన్. ఈమె కుకింగ్ డిపార్ట్మెంట్ రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడే ఒక రేంజ్లో గొడవలు అయినాయి కదా. దివ్య ఉన్నప్పుడు కూడా ఏం తక్కువ కాలేదు. మరి ఇప్పుడు కెప్టెన్ అనేది కదా ఎలా డీల్ చేస్తుందో చూద్దాము. ఎస్పెషల్లీ తనుజని అయితే పక్కకు పెడుతుంది. మొన్ననే ధీమాన్తో అంటుంది తనుజ కెప్టెన్ అయితే ఎలా ఉంటుంది అమ్మో అంటుంది. మరి ఏమో కెప్టెన్ అమ్మో ఎలా చేస్తుందో మనం కూడా చూద్దామండి. అయితే రేషన్ మేనేజర్గా అయితే తనుజని పెట్టదు. తనుజని పెట్టకపోవడమే అందరికీ మంచిది. ఎస్పెషల్లీ తనుజ ఫ్యాన్స్కి అయితే ఇంకా చాలా 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 మంచిదండి. ఎందుకంటే ఆమె ఏం చేసినా కేవలం తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్తోనే తను నెగిటివ్ అని ఒక డిసైడ్ చేసేస్తున్నారు కాబట్టి తనను పక్కకు పెడతారు. భరణి గారినే రేషన్ మేనేజర్గా పెడతారు. భరణి గారికి గేమ్ చేంజ్ అయ్యే మూమెంట్ కూడా వచ్చింది. ఎందుకనంటే ఇప్పుడు బయటే మొత్తం చూసుకొని వచ్చాడు. ఎక్కడ ఏది పాజిటివ్ అవుతుంది ఏది నెగిటివ్ అవుతుంది దేనివల్ల నా గేమ్ మీద ఇంపాక్ట్ పడ్డది అనేది మొత్తం క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ వచ్చాడు కాబట్టి ఫస్ట్ రాగానే ఇమాన్యుల్ కట్టప్ప అన్నాడు. మళ్ళీ నిన్న ఒకటి పైపుల కనెక్షన్ టాస్క్లో మీ కనెక్షన్కి ఎవరు దగ్గరగా ఉన్నారో మీ గెలుపుని ఎవరు సాధిస్తారన్న నమ్మకం ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకో అంటే ఇమాన్యుయల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకు ఇప్పుడు అసలు మరి కట్టప్ప అన్నప్పుడు అసలు ఇమాన్యుల్ని సెలెక్ట్ చేసుకోవద్దు కదా, చేసుకున్నాడు. ఎందుకంటే గేమ్ విషయం వచ్చేవరకు ఇమాన్యుల్ మంచిగా ప్రాపర్గా ఆడతాడు, చాలా ప్రాణం పెట్టి ఆడతాడు అనేది బయట చూశాడు. మంచి కామెడియన్ ఆల్రౌండర్ అని ఆయనకు నమ్మకం ఉంది కాబట్టి ఇమాన్యుల్ని బరిలోకి దింపాడు. దానికి తగ్గ న్యాయం ఇమాన్యుల్ కూడా చేశాడు. ఇమాన్యుల్ గేమ్ వైజ్ కానీ కామెడీ వైజ్ కానీ సూపర్ అండి. అసలు తను నామినేషన్స్లోకి వస్తే పాయింట్స్ పెట్టి మంచిగా ఆడితే ఇంకా చూడాలని కూడా ఉంది ఇమాన్యుల్ గేమ్ అయితే. దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కమెంట్ చేయండి. ఇది ఒక అప్డేట్. ఇంకో అప్డేట్ ఆల్రెడీ శ్రీజ వెళ్ళిపోయింది. బిగ్ బాస్ హౌస్లో కూడా లేదంట, హోటల్ రూమ్లో పెట్టారంట. మనకి ఎపిసోడ్లో కానీ లేదా లైవ్లో కానీ అది చూపించాకనే ఆమెను బయటికి పంపిస్తారంట. మేబీ ఈసారి ఇంకా ఏవి వేసి అన్నీ చేసి పంపిస్తారేమో. శ్రీజ ఎలిమినేషన్ వెనక కరెక్టే రీజన్ అని నాకైతే ఎపిసోడ్ అండ్ మిడ్ నైట్ టాక్స్లో నేను చెప్పానండి. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఎందుకంటే శ్రీజ నిన్న చేసిన యాటిట్యూడ్ ఏ మాత్రం 1% కూడా నచ్చలేదండి. అసలు మామూలు యాటిట్యూడ్ చూపించలేదు. నిజంగా చెప్పాలంటే చాలా బలుపు చూపించింది అనిపించింది. నెక్స్ట్ డీమాన్ కూడా అంత బాగా గేమ్ ఆడతాడు కదా, తన గేమ్ను కూడా గుర్తించలేకపోతుంది శ్రీజ. ఎంతసేపు అవతలలో ఆడితే తనకు ఓకే, ఆడకపోతే ఇంక అయిపోయినా. ఇప్పుడు కళ్యాణి ఎందుకు ఏమనలేదంటే కళ్యాణికి బయట ఫాలోయింగ్ ఉంది. కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను సేవ్ చేస్తారు, ఓటింగ్తో నన్ను ఉంచుతారన్న నమ్మకంతోనే కళ్యాణ్ తను మంచిగా ఉందని నాకు అనిపించింది. కేవలం తనుజతో రైవలరీ పెట్టుకుందామని ఆ తనుజ ఫ్యాన్స్ వల్లనే బయటికి వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ శ్రీజనే తెచ్చుకుంది. నెక్స్ట్ ఓటింగ్ అప్డేట్స్ అండి. ఎవరు ఏమనుకున్నా ఒకటి ఎవరు అని అంటే తనుజనే. నెక్స్ట్ కళ్యాణ్కి ఓటింగ్ పెరగకుండా కొంచెం ఇబ్బంది అవుతుందేమో అనిపించింది. కానీ నిన్నటి గేమ్తోనే తను కూడా టాప్లోకి వస్తున్నాడు. కాకపోతే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. కళ్యాణ్ గేమ్ కూడా ఇంకా మారే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు శ్రీజ ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోయింది కాబట్టి తన ఓటింగ్ కళ్యాణ్కి షేర్ అవుతుంది. మేబీ తనుజకి గట్టి పోటీ ఎవరిస్తారంటే కళ్యాణ్ ఇచ్చేటట్టుగా ఉంది. శ్రీజ ఫ్యాన్స్ ఖచ్చితంగా కళ్యాణ్కే సపోర్ట్ చేస్తారు. మరి ఇంతకు మీరు ఎవరి ఫేవరెట్, మీ ఫేవరెట్ ఎవరనేది కూడా కామెంట్ చేయండి. తర్వాత డీమాన్ ఓటింగ్ పెరిగింది. మొన్న టాస్క్తోనే తన మీద కొంచెం ఇంపాక్ట్ పడ్డది. ఈ పులిహోర తప్పితే మిగిలింది టాస్క్ వైజ్ అయితే తను చాలా బాగా ఆడుతున్నాడు అనేది బయట గుర్తించారు. ఓటింగ్ కూడా పెరిగింది, 3rd ప్లేస్లోకి వచ్చాడు. నెక్స్ట్ సంజన ఓటింగ్ తగ్గింది. సంజన టాస్క్లు ఏమడతలేదు. మొన్న తనుజతో కూడా కావాలని సంజనని గొడవ పడ్డది. సంజనదే అది తప్పండి. ఎవరు ఒప్పుకున్నా సంజనదే తప్పు అనిపించింది. ఆమె 4th ప్లేస్లో వచ్చింది. 4th ప్లేస్లో కూడా ఎలా వచ్చిందంటే నాకు తెలిసి ఇమాన్యుల్ ఓటింగ్ పడుతుంది. అసలు ఇమాన్యుల్ సంజన ఇద్దరు ఓటింగ్లు ఉంటే సంజన ఓటింగ్ ఎంత అనేది చూడాలని కూడా ఉందండి. నెక్స్ట్ 5th ప్లేస్లోకి రీతు వచ్చింది. రీతు కూడా సూపర్ అండి. ఎందుకంటే మొన్న డీమాన్ అలా తోసేసిన కూడా ఒక్క మాట అనలేదండి.
అక్కడ. కానీ డీమానికి ఈ వీక్ రాగ్ సార్ కొంచెం గట్టి కోటింగ్ ఇచ్చేటట్టున్నాడు. రెడ్ కార్డు కూడా ఇచ్చి గేట్లు ఓపెన్ చేపిస్తారేమో, ఎందుకంటే వార్నింగ్ ఇవ్వాలి. అలా మ్యాన్ హ్యాండిలింగ్ చేయడం మాత్రం చాలా తప్పండి డీమాన్ అయితే. నెక్స్ట్ ఇంకా ముగ్గురు ఒకటే పొజిషన్లో ఉన్నారు. ఎవరు? రాము, గౌరవ్, మాధురి. అయితే మాధురికి కొంచెం ఓటింగ్ పెరిగే ఛాన్స్ ఉందంట. శ్రీకాకుళం డిస్టిక్లో బాగా ఆయన శ్రీనివాస్ గారు బాగా క్యాంపెయినింగ్ చేస్తున్నారంట, ఓట్లు పెరిగే ఛాన్స్ ఉంది. మరి ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ ఉండొచ్చు. మేబీ డబల్ ఎలిమినేషన్ కూడా పెట్టారనేది డౌట్. గౌరవ్ నుంచుతారేమో అనిపిస్తుంది. మేబీ రాము, మాధురిలోనే ఎలిమినేషన్ పెడతారేమో. మరి తనూజ వాడుతుందా? వాడితే మాత్రం తనూజ చేతిలోనే ఎలిమినేషన్ ఉందండి. మరి మీ ఫేవరెట్ ఎవరో కమెంట్ చేయండి. ఇప్పటికైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.